రియాక్ట్ అయింది. బీఆర్ఎస్ కూడా ఎమ్మటే అసలు నోటీస్ కాదు, మేము బహిష్కరిస్తున్నామని స్టేట్మెంట్ ఇస్తే బాగుండేది. సార్ ఇందులో వాళ్ళకు ఇంకొకటి క్రెడిబిలిటీ సార్, వచ్చేది. తెలుగుదేశం పార్టీ ఇమ్మీడియట్ రియాక్ట్ అయింది, షోకాజ్ నోటీస్ ఇచ్చింది. డిఆర్ఎస్ పార్టీ 2-3 రోజులకు రియాక్ట్ అయింది. 7 రోజుల్లో వివరణ ఇవ్వాలన్నారు. 7 రోజుల్లో జైల్లో ఉన్న వ్యక్తి వివరణ ఇస్తే ఎట్లా ఇస్తారన్నది అదో క్వశ్చన్ మార్క్ అట్లే ఉంది. తూతు మంత్రంగానే ఇస్తున్నారా? అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో మీరు కూడా చూసే ఉండొచ్చు, ఒక 3 యువకులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని చెప్పేసి నడి రోడ్డు మీద పోలీసులు పాదాల మీద కొట్టారు, మక్కిలెర కొట్టారని చెప్పారు. సో ఇప్పుడు వీళ్ళ విషయానికి వచ్చేసరికి ధనవంతులు, ప్రజాప్రతినిధులు, తెల్లారి పార్లమెంట్ స్టేషన్ ఉంది కాబట్టి స్టేషన్ బెయిల్ తీసుకొని వెళ్ళిపోయారు. సో ఈజీ అయిపోయింది. సో ఎందుకు అందరికి ఒక లయం ఎందుకు ఉండట్లేదు? సమన్యాయం ఎక్కడుంది? చట్టం అందరికీ సమానమైనప్పుడు ఒక రోడ్డు మీద కొట్టినప్పుడు ఇంకోరిని దర్జాగా పంపించేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇది కూడా ఒక రకమైనటువంటి చర్చ చేయాల్సిందే కదా. ఇప్పుడు అది ఒక ప్రొటెక్షన్ ఉపయోగపడింది. సిట్టింగ్ ఎంపీ అనేది తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అది ఒక సాధనం అన్నమాట. ఇప్పుడు తప్పు చేసి ఆ తప్పు కూడా తప్పులో ఎక్యూజ్ కాకుండా బయటపడటానికి ఎంపీ అనే 2 అక్షరాలు ఉపయోగపడ్డాయి. కాబట్టి ఇటువంటివి కూడా అడ్డు పెట్టుకొని, ప్రజాప్రతినిధులు అనేటటువంటి అడ్డు పెట్టుకొని, పలుకుబడిని అడ్డు పెట్టుకొని ఇట్లా బయటపడుతున్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా రేపు ఇంకొకరు డ్రగ్స్ లో అరెస్ట్ అయితే ఫలానా వాళ్ళని ఎందుకు చేయలేదనే ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఫలానా ఎంపీకి స్టేషన్ బెయిల్ ఎట్టించారనే అవకాశం ఉంది. కాబట్టి మామూలు వాళ్ళు అయితేనే మక్కలెర కొడతారు, మరి ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే వదిలేస్తారనేటువంటి ప్రశ్న కూడా పోలీసుల యొక్క పరిస్థితి, పోలీసుల యొక్క రోల్ వీక్ అవుద్ది. వీళ్ళు కనుక ఇతరులు ఆ ప్రశ్న ఇస్తే వీక్ అవుద్ది. అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏది వీడియోలు, ఏదో మామూలు మందు వేసుకొని పోతుంటే అసలు మీరు మందు తాగమని ఎందుకు కొట్లు పెడుతురు, ఎందుకు దుకాణాలు పెడుతురు, మందు దుకాణాలు తాగితే ఎందుకు పట్టుకుంటారు అని మధ్యరాత్రి తాగితే నిషేధం అని చెప్పాను అన్నప్పుడు అటువంటి ప్రశ్నలు వేస్తుంటే మోటార్ సైకిల్ మీద ఉన్న వాళ్ళు పోలీసులను అడుగుతుంటే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇటువంటి సీరియస్ డ్రగ్స్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ చాలా తేలికగా బయటికి పోయి మళ్ళీ చట్టసభలు అటెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకని ఇది ఇప్పుడు ఆ మధ్యలో తెలంగాణ అసెంబ్లీలోనే అనుకుంటా హరీష్ రావు అన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాల్సింది ఎక్కడో కాదు, అసెంబ్లీ ఆవరణలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలి, ఇక్కడ తాగి వస్తున్నారు మంత్రులు అని చెప్పేసి చాలా పెద్ద కామెంట్ చేశారు. అది ఒక ఆరోపణ మాత్రమే. ఇక్కడ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయి డ్రగ్ పాజిటివ్ వచ్చిన తర్వాత పార్లమెంట్ సెషన్ లో అటెండ్ అవుతున్నారంటే ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఇంకే ఉన్నదన్న ప్రశ్న వేసుకోవాలి. హరీష్ రావు ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చాలా మంది మెచ్చుకున్నాం. ఎందుకు ఏ పార్టీడైనా తాగి వస్తున్నాడు అసెంబ్లీకి, నిజమేనా ఈ స్థితికి దిగజారిందా అనిపించింది. వాస్తవానికి ఆయన ఫలానా పార్టీ వాళ్ళు దాగి వస్తారు అనలేదు. కాబట్టి ఏ పార్టీ వాళ్ళు దాగి వచ్చినా అది పెద్ద నేరం కదా. కాబట్టి అటువంటిదే నేరం అని అనుకుంటే, అటువంటిదే బీరో విస్కో తాగిరటం నేరం అనుకుంటే, డ్రగ్స్ తీసుకోవటం అనేటిది ఇంకా పెద్ద నేరం. అందుకని దీనికి ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉండాలి. గవర్నమెంట్ సిట్ ఏర్పాటు చేసింది. మరి ఈ సిట్ ఏం తేల్చుద్దో, ఏం అక్యూజ్ చేస్తుందో చూడాలి. మొత్తం మీద ఒక సీరియస్ యాక్షన్ అయితే అవసరం. ఈ మెసేజ్ ఇతరులకు పోవాలి. ఎందుకంటే ఇంత సీరియస్ చేయకూడదు అనేటువంటిది రావాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసిన తర్వాత, తేల్చిన తర్వాత వీటిని డైల్యూట్ చేయకుండా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గొప్ప చర్య తీసుకున్నట్టే భావించాల్సి వస్తుంది. కాబట్టి సిట్ వేయటం ఖచ్చితంగా మంచి పని చేశారు. సిట్టు విచారణ ఏం చేస్తుంది? లింక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వీళ్ళు పెడ్లర్స్ తోటి లింక్స్ ఉన్నాయా, ఎక్కడెక్కడ కనెక్షన్స్ ఉన్నాయి, లేదంటే ఇంకెక్కడి నుంచైనా షిమ్లా నుంచి వస్తున్నాయా, గోవా నుంచి వస్తున్నాయి, లింకులు బయట పెట్టాలా? సో మరో పంజాబ్ లాంటి పరిస్థితి రావద్దన్నదే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు. గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆ రోజు టీడీపీ అదే మాట్లాడింది. ఈరోజు వాళ్ళ ఎంపీఏ డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. సో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో భారీ దెబ్బ అని చెప్పారు. అండ్ వాట్ ఐమ్ సెయింగ్, ఓవైపు లైంగిక ఆరోపణలు, నగ్న వీడియోలు, ఇసుక అక్రమాలు, కబ్జాలు, అవినీతి ఆరోపణలు, పార్టీ ఫిరాయింపులు, స్పీకర్ నిర్ణయాలు, ఓ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద పోటీ చేయడాలు, ఎమ్మెల్యేల కమిషన్ల ఆరోపణలు, తుపాకీ పెట్టి బెదిరించారు పారిశ్రామికవేత్తలు అని చెప్పేసి మంత్రి కూతురు మాట్లాడాలు, మంత్రుల మధ్య సయోధ్య ఉండడాలు, ఏం నడుస్తుంది సార్ వ్యవస్థ? చిన్నచూపు. ఇప్పుడు పాలిటీషియన్స్ మీద, ప్రజాప్రతినిధుల మీద ప్రజలకు చిన్నచూపు ఏర్పడటానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. రెస్పెక్టబిలిటీ రావాలా, మాకంటే రెస్పెక్టబిలిటీ రాదు, ఇవ్వరు ప్రజలు. చాలా తేలిక భావం ఏర్పడుద్ది. చాలా మంది ఇప్పటికే అప్పుడప్పుడు అంటూ ఉంటారు మేధావులు రాజకీయాలకు రావాలి,
క్రమశిక్షణ వాళ్ళు రాజకీయాలకు రావాలంటే ఇటువంటి రాజకీయాల్లోకి రారు, ఇంకా దూరం జరుగుతారు. దూరం జరుగుతా ఉంటే ఇటువంటి క్రిమినల్స్ అంతా పాలిటిక్స్లో ఉంటారు. వీళ్ళే ఈ క్రిమినల్ యాక్టివిటీస్, ఇప్పుడు మీరు చెప్పిన అన్ని క్రిమినల్ యాక్టివిటీస్కి వీళ్ళే బాధ్యులు. గతంలో సొసైటీలో ప్రజాప్రతినిధులు గానప్పుడు చేసినటువంటి పనులన్నీ ప్రజాప్రతినిధులు ఎన్నికైన తర్వాత కూడా చేస్తా ఉన్నారు. సార్, ఇందాక మీరు ఒక రాంగ్ మాట మెసేజ్ అన్నారు. పోతుంది సొసైటీకి. మేధావులు రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు, వీళ్ళే క్రిమినల్సే రాజకీయాల్లోకి వస్తున్నారు, క్రిమినల్ ఆరోపణలు ఉన్న వాళ్ళే. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు దాన్ని ఏకీభవిస్తూ మాట్లాడుతున్నారు. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం తెలంగాణలో 119 మంది శాసనసభ్యులుంటే క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు 82 మంది, అంటే ఆల్మోస్ట్ 69% మంది ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళే ఉన్నారు. సో మీరు అన్న మాటకు ఈ రిపోర్టు సరిగ్గా సరితూగుతోంది. ఖచ్చితంగా. అయితే ఈ సందర్భంలో ఈ రిఫార్మ్స్ కమిటీ కూడా ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు ప్రజా ఉద్యమాల్లో పాల్గొని కేసుల పాలైతే అవి కూడా క్రిమినల్ కేసుల కిందకే వస్తాయి. కాబట్టి ఆ కేసులు ఉద్యమాల్లో పాల్గొంటే వచ్చిన కేసుల, లేక తప్పులు చేస్తూ వచ్చినటువంటి కేసులు కూడా కొద్దిగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొంతమందిని పదే 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 వేధించి అరెస్ట్ చేస్తారు పాలిటిక్స్ ఉన్నటువంటి వాళ్ళని. తర్వాత ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని కేసు పెట్టి వదులుతుంటారు, కేసుల సంఖ్య పెంచుతుంటారు. అందుకని ప్రజా జీవితంలో ఉండి ప్రజల కోసం కొట్లాడి అటెండ్ అయ్యే అటువంటి క్రిమినల్ కేసుల్ని మనం క్రిమినల్ కేసులుగా భావించడానికి వీల్లేదు. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనదు, చాలా మంది మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా ఈ కేసులుగా పరిగణించకూడదు. అట్లాగే ధర్నాలు, పికెటింగ్లు ఇటువంటి వాటిల్లో పాల్గొన్నటువంటి వాళ్ళకు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటది. అందుకని ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా ఇటువంటివి వస్తుంటాయి. అందుకని అన్ని కామన్ గా వాటిని మనం ఈక్వల్ గా ట్రీట్ చేయొద్దు. సరే, మీరు అన్న పాయింట్తో ఓకే యాక్సెప్ట్ చేస్తూనే క్రిమినల్ కేసుల విషయం అట్లా ఉంచుదాం. ఎందుకంటే ఇది ఒక ఉద్యమ నేల కాబట్టి, ఉద్యమ నేపథ్యం కాబట్టి 69 మొదలు ఇప్పటి వరకు ఉద్యమం చేసిన వాళ్ళ మీద రకరకాల కేసులు ఉండొచ్చు. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కక్షగట్టి క్రిమినల్ కేసులు పెట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అంశం అట్లా ఉంచితే ఇదే తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు 111 మంది ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 93% కోటీశ్వరులే ఉన్నారు. ధనవంతులు టికెట్లు కొనుక్కుంటున్నారు, డబ్బులు పంచుతున్నారు, గెలుస్తున్నారు. సో ఈ విషయాన్ని ఎట్లా చూడాలా? ఖచ్చితంగా గతంలో స్వాతంత్రోద్యమ కాలంలో ఉద్యమ చరిత్ర ఉన్న వాళ్ళకు టికెట్ ఇచ్చారు, ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా. ఆ తర్వాత ప్రజా ఉద్యమంలో క్రెడిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకు టికెట్లు ఇచ్చారు. ఆ తర్వాత నీతిమంతులకు టికెట్లు ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ మానిటైజ్ అయిన తర్వాత ఎవరైతే డబ్బులు పెట్టగలరో వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు. అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ఏదైనా వెనక ఉన్నదా లేదా అనేటువంటి స్థితి ఉంది. ప్రజల్ని కూడా కమర్షియల్ అయిపోయినాయి, ప్రజలను కూడా కమర్షియల్ చేశారు. అంటే ప్రజలు కూడా ఎన్నో కొన్ని డబ్బులు ఇస్తేనే ఓటేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది ఎప్పుడైతే వచ్చిందో డబ్బులు పంచందే నువ్వు గెలవు, అందుకని నువ్వు పక్కకు తప్పుకునేటువంటి పరిస్థితి అన్ని పార్టీలు వచ్చింది. దీంతో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ మానిటైజ్ అయిన తర్వాత డబ్బులున్న వాళ్ళే గెలిచే పరిస్థితి, డబ్బులున్న వాళ్ళ రాజకీయాలకు వచ్చే పరిస్థితి, డబ్బులున్న వాళ్ళే ప్రజాప్రతినిధులకు ఎన్నికయ్యే పరిస్థితి వచ్చింది. ఇది ఒక విషయ సర్కిల్ లాగా దాంట్లోనే మనం కొట్టుమిట్టాడుతున్నాం. దాని నుంచి బయటకు వేఅవుట్ ఎక్కడైనా పెద్ద ఉద్యమాలు జరిగితే, గతంలో సారా వ్యతిరేక ఉద్యమం వస్తే ఎన్టీ రామారావు నేను గెలిస్తే సారా నిషేధిస్తాడు, ఉవ్వెత్తున ప్రజలు ఓట్లు వేశారు. ఆనాడు ఇతరులు కాంగ్రెస్ చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు సారా కాంట్రాక్టర్లు ఉండేవాళ్ళు, చాలా మంది డబ్బులు పెట్టారు, అయినా ఓడిపోయారు. కాబట్టి ఒక ఉద్యమం వచ్చినప్పుడు, అట్లాగే విద్యుత్ శక్తి ఉద్యమం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఆ కాజు మీద తెలుగుదేశాన్ని ఓడించారు. అందుకని ప్రజలలో ఆ ఉద్యమత్వం రగిల్చేటువంటి రాజకీయ పార్టీలు తగ్గిపోయినాయి. దాంతో కమర్షియల్గా ఓటేసి మనీకే ఓటేసే పరిస్థితి రావడంతో ఇది డబ్బున్న వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారింది. గతంలో డబ్బున్న గెలవడం అనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు డబ్బుంటే ఖచ్చితంగా గెలుస్తాడనే పరిస్థితి వచ్చింది. డబ్బుంటే టికెట్ కొనొచ్చు, డబ్బుంటే ఎన్నికల్లో పోటీ